నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మాటలకే పరిమితమైన గత ప్రభుత్వం, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి వెల్లడి. రాష్ట్రంలో జెట్ స్పీడ్ తో అమలవుతున్న సూపర్ 6 పథకాలు, విజయవాడ ఎంపీ కేసిరెడ్డి శివనాథ్ వెల్లడి. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం, పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రకటన. ఆల్వాల్ అభ్యాస్ ప్రైవేట్ కళాశాల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి, విద్యార్థి సంఘం నేతల డిమాండ్. బులెటిన్ అప్డేట్ చూద్దాం. పార్వతీపురం మండలం బంటువాడి వలస గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయ్ చంద్ర కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఏడాది పాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, గ్రామాల్లో చోటు చేసుకున్న అభివృద్ధి కార్యక్రమాలపై నేరుగా ఇంటింటికి తిరిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా సూపర్ 6 హామీలలో భాగంగా ఇప్పటికే అమలు చేసిన పథకాలు గుర్తు చేస్తూ రానున్న రోజుల్లో మిగిలిన వాటి అమలు గురించి వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తొలి అడుగు అనేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ప్రొద్దున్నే నేను మొదలు పెట్టడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సంవత్సర కాలం నుంచి వారు అందిస్తున్నటువంటి పరిపాలన మీద ప్రజల వద్దకు పోయి వారి అభిప్రాయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏదైతే సూపర్ 6 హామీలలో భాగంగా పెన్షన్స్ కానివ్వండి, తల్లికి వందనం ద్వారా చదువుకునే పిల్లలకి ఇచ్చేటువంటి ఆర్థిక సహాయాన్ని కానివ్వండి, లేకపోతే గ్యాస్ దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, అన్న క్యాంటీన్లు పెట్టి పేదవారికి పట్టడు అన్నం పెట్టేటువంటి కార్యక్రమం కానివ్వండి. ఇదే కాకుండా రేపు ఆగస్టు 15వ తారీఖు నాటి నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించబోతుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అదే రోజు ఆటోలు నడుపుకునేటువంటి ఎవరైతే కార్మికులు ఉంటారో వారికి 10,000 రూపాయలు వారికి ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. ఇదే విధంగా చదువుకొని ఉద్యోగం రానటువంటి నిరుద్యోగ యువతీ యువకులకి నిరుద్యోగ భృతిని ఈ సంవత్సరంలో నెలకు 3,000 రూపాయలను అందించబోతా ఉన్నారు. ఈ విధంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని ఈ సంవత్సర కాలంలోనే ప్రజలకు అందించి సుపరిపాలన అందించినటువంటి ప్రభుత్వంగా రాష్ట్ర ప్రజల మన్ననలు పొందింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసినటువంటి గత వైసీపీ ప్రభుత్వం మాటలు బారెడు చేతులు జారెడు అనే విధంగా ప్రచారానికే పరిమితమైందని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి అన్నారు. బుధవారం గిద్దలూరు పట్టణంలోని 2వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలపై అభిప్రాయాలు తెలుసుకుని కూటమి ప్రభుత్వ ఏడాది పరిపాలనపై ప్రజల నుంచి వారి అభిప్రాయాలు సేకరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కారం చేయాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత సుపరిపాలనలో తొలి అడుగు మేము ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చున్నామో హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రతి ఇంటికి వెళ్తూ ప్రభుత్వ పాలన ఎలాగుంది, ప్రభుత్వ పాలన ఇంకేమైనా మేమేమైనా మార్చాల్సిన అవసరం ఉంటుందా, మీకు ఇంకా కొత్తగా ఏం కావాలని అంటే ప్రజల్ని అడగడం అనేది నాకు తెలిసి ఇదే మొదటిసారి. ప్రజల అభిప్రాయ సేకరణ సంవత్సరంలో మా పాలన ఎలాగుందని మేమే ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మా పాలనని ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారు, ఎంత బాగుందని అడగడం జరుగుతుంది. అలాగే సూపర్ 6లో ఇచ్చిన తల్లికి వందనం కానీ, అలాగే హెల్త్ విషయంలో ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చిన మార్పులు కానీ, విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు కానీ, రేపు రైతులకు ఇచ్చే డబ్బుల విషయంలో కానీ దీపం పథకం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ ఎన్ఆర్జీస్లో చేసిన రోడ్ల గురించి కానీ, సీసీ రోడ్ల గురించి కానీ, డ్రైనేజ్ వ్యవస్థల గురించి కానీ ప్రతి విషయానికి క్షుణ్ణంగా వాళ్ళు అడగడం జరుగుతుంది. వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎలక్షన్ టైం కూడా కాదు. మామూలుగా జనరల్గా పార్టీలు ఏం చేస్తే ఏదైనా పార్టీ ఉంటే ఎలక్షన్ టైం కాకపోయినా కానీ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు.
ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే రాష్ట్రం మొత్తం ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా వెళ్ళి కార్యకర్తలతో ప్రశాంతంగా మాట్లాడి రోజుకు 30 ఇల్లులు, మ్యాక్సిమం 50 ఇల్లులు రాష్ట్రంలో ఉన్న ప్రతి బూతుల్లో కూడా ఈరోజు ప్రజల అభిప్రాయ సేకరణ జరుగుతుంది. దీన్ని ముఖ్యమంత్రి ఆల్వాల్ అభ్యాస ప్రైవేట్ కళాశాల ముందు విద్యార్థి సంఘ నాయకులు యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎటువంటి అనుమతులు లేకుండా కళాశాల నిర్వహిస్తున్నారని ప్రశ్నించగా యాజమాన్యం సంఘం నాయకులతో వాగ్వాదానికి దిగింది. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేరు వెంకటేష్, యుఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ మండలంలోని శ్రీ అభ్యాస కళాశాల ఎలాంటి గుర్తింపు లేకుండా కూడా ఈరోజు తరగతులు నిర్వహిస్తూ ఉంది. ఎటువంటి బిల్డింగ్ పర్మిషన్ కానీ అదేవిధంగా అడ్మిషన్లు చేసుకోవడానికి కూడా ఎటువంటి పర్మిషన్ లేదు. ఈరోజు విద్యారంగానికి కూడా మేము అనేక రకాలుగా పోరాటం చేస్తాము. అదేవిధంగా శ్రీ అభ్యాస కళాశాల అయినటువంటి యాజమాన్యం పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అకాడమిక్ ఇయర్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు కూడా కళాశాలకు ఎటువంటి గుర్తింపులు, ఎలాంటి ఎన్ఓసీలు కానీ, ఎలాంటి పర్మిషన్ కానీ, అడ్మిషన్లు చేసుకోవడానికి కూడా ఎలాంటి పర్మిషన్ కూడా అనుమతులు కూడా లేవు ప్రభుత్వం నుంచి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మేము విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా జిల్లా విద్యాధికారి కానీ మేము కూడా ఇప్పటి వరకు కూడా వినతి పత్రాలు కూడా ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు కళాశాల యాజమాన్యం మాత్రం చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అనే విధంగా ఈరోజు విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడడానికి కూడా ఈరోజు అడ్మిషన్లు సేకరిస్తూ ఉంది. ఈ కళాశాల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం పైన కూడా అరెస్ట్ వారెంట్ కూడా ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తాను. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని విజయవాడ ఎంపీ కేసిరెడ్డి శివనాథ్ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఎంపీ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించి ప్రజల అభిప్రాయాలు సేకరించారు. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు జెట్ స్పీడ్లో అమలవుతున్నాయని ఎంపీ కేసిరెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరూ జాబ్ చేస్తున్నారా? పెళ్లి పాపన మీకు ఏమన్నా ఉద్యోగం చేయని పిల్లలు ఉన్నారు కదా, ఇంకో 3 నెలల్లో నిరుద్యోగ వృత్తి కూడా వస్తుంది. పరిపాలన ఎట్లా ఉంది? ఏదమ్మా బాగానే ఉంది కదా, అంతా ఏమి ఇబ్బందులు లేవు కదా. ఇప్పుడు చెప్పండి ఏంటి బయట ఇది? మీరు వెళ్ళిపోండి అమ్మా, ఇక్కడి నుంచి అయిపోయింది. చూద్దాం. నేను అందరం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే పంచాయత్ సెంటర్లోనే ఒక ప్లేస్ అరేంజ్ చేస్తున్నాం. అందరికీ కలిపి ఒక కామన్ ప్లేస్. ఇప్పుడు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది కదా, దాన్ని బాగా కొట్టేసి అక్కడ ఇప్పుడు కోర్టు పెట్టమంటున్నాం. కృష్ణా జిల్లా అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ ఆధ్వర్యంలో పులిగడ్డ గ్రామంలో కాటన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. అవనిగడ్డ చల్లపల్లి సిఐలు యువకుమార్, ఈశ్వరరావుల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారించారు. ఎటువంటి రికార్డులు లేని 27 మోటార్ సైకిళ్లను, ఒక ఆటోను సీజ్ చేశారు. తనిఖీలలో ఎస్ఐతో పాటు సుమారు 75 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పులిగడ్డ విలేజ్ లో కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా టోటల్ 197 హౌసెస్ ని సర్చ్ చేయడం జరిగింది. దీనిలో టోటల్ 75 పోలీస్ మెన్ పార్టిసిపేట్ చేశారు. దీనిలో ప్రతి ఇంట్లోనూ వెహికల్స్ అన్ని సర్చ్ చేసి ఎవరి దగ్గర అయితే అన్డాక్యుమెంటెడ్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్ 29 వెహికల్స్, 2 వీలర్స్ ప్లస్ ఒక. టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 2 రోజుల పర్యటనకు బయలుదేరారు. నేటి మధ్యాహ్నం శాంతిపురం మండలం తుంసిలోని ఏపీ మోడల్ స్కూల్ వద్ద జరగనున్న బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు. కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు సుమారు 2,000 కోట్ల విలువైన పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోనున్నారు. అదేవిధంగా తిమ్మరాజుపల్లిలో నిర్వహించే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేశారు. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. స్థానికంగా ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మాట ప్రకారం అట్లనే ఈరోజు ఇసుకే కానీ లేకపోతే
అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రూపంలో ఇవ్వడం కానీ, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇవ్వడం కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు ప్రజలకు వివరించి మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, ఇంకా ఏమన్నా తప్పులు ఉంటే సరిదిద్దుకునే విధంగా వాళ్ళను అడిగి తెలుసుకొని, రేషన్ కార్డులలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, కొత్త రేషన్ కార్డులు లేదా వితంతు పెన్షన్లు, ఇటువంటి అన్ని రేషన్ కార్డులు బైఫర్కేషన్ చేయడం, ఇటువంటి అన్ని ప్రజల్లోంచి కూడా ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకొని తద్వారా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలా. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆదరణ పెరిగే విధంగా ఈ కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గరికి పోయినప్పుడు తల్లికి వందనం కానీ, సిలిండర్. తుంగభద్ర డ్యాం, శ్రీశైలం రిజర్వాయర్ నుండి రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలని రాయలసీమ సాధన సమితి ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని జలమండలి చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ సాధన సమితి నాయకులు దశరథ రామరెడ్డి, సిపిఐ రామాంజనేయులు మాట్లాడుతూ, ఖరీఫ్లో ముందస్తుగా వర్షాలు పడటం వల్ల రాయలసీమ ప్రాంతంలో రైతులు విత్తనాలు వేసుకున్నప్పటికీ మేఘాలు దోబుచ్చులాట వల్ల సకాలంలో వర్షాలు కురవక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. రైతు కష్టాలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం తుంగభద్ర డ్యాం, శ్రీశైలం రిజర్వాయర్ల నుంచి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చీఫ్ సెక్రటరీ శ్రీశైలం రిజర్వాయర్లో ఉన్న నీటిని విద్యుత్ వినియోగానికి ఉపయోగించడం వల్ల రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు. పొలాలు ఖాళీగా పెట్టొద్దు, పంటలంతా వేసుకోండి అన్నారు. ఆయన మాటల మీద దాదాపు 2-3 లక్షల ఎకరాల్లో వర్షాలు కూడా త్వరగా వచ్చిన సందర్భంలో అనేక రకాల పంటలు ఇక్కడ వేసుకున్నాం. అయితే పంటలు వేసుకున్న నేపథ్యంలోనే ఈ ఋతుపవనాలు దోబుచ్చులాడడం వల్ల ఇక్కడ ఆ పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అయితే భగవంతుడు కరుణించి పైన పడిన వర్షాలతో అటు తుంగభద్ర డ్యాంలోకి నీరు చేరింది, శ్రీశైలంలోకి నీరు చేరింది. కానీ ఈ నీటిని విడుదల చేయడానికి మాత్రం ఎందుకో పాలకులకు మనస్సు ఒప్పని పరిస్థితి ఈరోజు కనపడతాం. శ్రీశైలంలో 854 అడుగులకు దాదాపు 22వ తారీఖు వచ్చింది. ఈ రోజుకు 10 రోజుల కిందనే వచ్చిన పాలకులు అటువైపు ఆలోచన కూడా చేయని పరిస్థితి ఒకవైపు ఉంటే, తుంగభద్రలో గేట్లు తెగిపోతున్నాయి, దీన్ని నిర్మాణం చేపట్టాలని చెప్పి వారు అభిమానించే కన్నయ్య నాయుడు గారు చెప్పినా కూడా ఎందుకో అటువైపు దృష్టి మళ్లించకపోవడం వల్ల ఈరోజు ఆ గేట్ల పరిస్థితి భయంకరంగా ఉండి నీళ్లు 75 టీఎంసీలు వచ్చాయి. ఇంకొక 5 టీఎంసీలు రాబోయే ముందు నదిలోకి నీళ్లు వదిలేస్తామని చెప్తున్నారు. కానీ కాలువలోకి నీళ్లు వదలడానికి మనసు ఒప్పడం లేదంటే ఎందుకో బాధగా ఉంది. అంటే దీనికంతా ఒక కుట్ర కనపడుతూ ఉంది. ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ను చూస్తే నీళ్ళన్నీ శ్రీశైలంలోకి నింపేసి కరెంటు ఉత్పత్తి చేసుకుందాం, రాయలసీమ ప్రజానకం ఏమైపోయినా పర్వాలేదు, వీళ్ళు నోరు లేని వాళ్ళు, మూగ వాళ్ళు, వీళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు అనే భావనలో వాళ్ళు ఉన్నట్టున్నారు. ఆ భావన ఎంతో ఆశతో వారంతా కూడా పంటలు, అనేక పంటలు కూడా కంది, మినుము, అదేవిధంగా మరి ఆముదము, ఇలాంటి అనేక పంటలు కూడా వాళ్ళు వేశారు. అయితే మళ్ళీ వర్షాపాతం వల్ల కొత్త దోబూచులాడడం వల్ల మరి రైతుల పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఉంది. వారు ఎంతో ప్రతి ఎకరానికి 1000 రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయేటువంటి పరిస్థితి దాపురించింది. మరొక వైపు ప్రకృతివే ఒకవైపు ఈ రకంగా మరి ముందస్తు వర్షాలతో సహకరిస్తూ ఉంది. జలాశయాలు కూడా నిండిపోతూ ఉన్నాయి. అయితే జలాశయాలు నిండిపోయినటువంటి సందర్భంలో పాలకులకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి వారు ఆకాశంలో ఉన్నారా లేకపోతే ఇక్కడ భూమిపైన నివసిస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ ప్రభుత్వ యంత్రాంగం కూడా ఏమాత్రము ఉన్నటువంటి నీటి జలాశయాలను బట్టి మరి ముందస్తుగా ఎందుకు నీరు విడుదల చేయకూడదు, రైతుల పంటలు కాపాడకూడదు అని చెప్పేసి మేము సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా మేము కోరేది ఏమంటే, మరి ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఒక 3-4 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం, కృష్ణా జలాలు వృధాగా సముద్రం పాలవుతూ ఉన్నాయి. మరి సముద్రం పాలయ్యే బదులు అక్కడ తుంగభద్ర డ్యాము ఒక భద్రతా పరిస్థితి, అది గేట్ కొట్టుకుని పోయి గతంలో ఒక టెన్షన్ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో కూడిపోయిన నేపథ్యంలో ఎందుకు హెచ్ఎల్సి ద్వారా ఎల్ఎల్సి ద్వారా నిర్దేశించినటువంటి ఆయకట్టుకు ముందుకు నేరుగా ఎందుకు విడుదల చేయకూడదు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా కృష్ణా జలాల కింద, శ్రీశైలం కింద చాలా దురదృష్టం, ఇక్కడ ఉన్నటువంటి అధికారి కరెంటు ఉత్పత్తి చేసుకోండి అని చెప్పి మీరు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. కానీ మేము అడుగుతూ ఉన్నాం, కర్నూలు జిల్లాలో 1000 ఎకరాలు సోలార్ ప్లాంట్కి, అదేవిధంగా పెద్ద ఎత్తున కరెంటు ఉత్పత్తికి, పవర్ ఇవి గాలి మరలకి ఈ రకంగా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఆ ఉత్పత్తి చేసే